గత భాగంలో కులాంతస్థ అనే నామం గురించి చెప్పుకున్నాం కదా. ఇక మిగిలిన వివరాలను చూద్దాము. అమ్మవారు పశుపక్షాదులలోనూ స్త్రీ పురుషులలోనూ ఉంటారు. అమ్మవారిని మూలాధారంలో ధ్యానించాలని కులశాస్త్రాలు చెప్తున్నాయి. సమయాచారం పాటించేవారు అమ్మవారిని మణిపుర చక్రంలో ధ్యానిస్తారు. కౌలులు మూలాధార చక్రంలో అమ్మవారిని అర్చిస్తారు. సగుణ బ్రహ్మము లేక ఉపాసనా బ్రహ్మమైన అమ్మవారి స్వరూపాన్ని 3 రకాలుగా ఉపాసిస్తారు. దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానంతో ఉపాసిస్తారు. మంత్ర స్వరూపాన్ని జపంతో ఉపాసిస్తారు. కుండలిని శక్తి ప్రయాణాన్ని గమనించి ఉపాసన చేస్తారు. శ్రీ లలితా సహస్రనామంలోని 94వ నామమైన కౌళిని అనే నామానికి గల అర్థం చూద్దాం. కౌళిని అంటే కౌలము కలది అని అర్థం. అమ్మవారు శివశక్తేక స్వరూపం కలది, సహస్రార కమలానికి సంబంధించినది, శ్రీచక్రమందు పూజలు కలది అని అర్థం. విశ్వ నిఘంటువు ప్రకారం కులం అంటే దేశము, గృహము, సాజాత్యము, గోత్రము మరియు దేహము. అంటే అమ్మవారు ప్రతి దేశమందు, ప్రతి గృహమందు, ప్రతి సజాతీయ సముదాయమందు మరియు ప్రతి గోత్రమందు, ప్రతి దేహమందు పూజింపదగినవారు. ఇదే విషయాన్ని భవిష్యోత్తర పురాణం కూడా చెప్పింది అని మనం ముందు భాగంలో చెప్పుకున్నాం. పూజనీయ జనైర్దేవి స్థానే స్థానే పురే పురే గృహే గృహే శక్తి పరైర్ధామే గ్రామే వనే వందే. స్వచ్ఛంద తంత్రం ఇలా చెప్తోంది: అధః స్థితం రక్తం సహస్రదళ కమలమపి కులం తత్కర్ణికాయాం కులదేవీ దళేషు కులశక్తైశ్చ సంతా. సహస్రార చక్రమందు శ్వేత వర్ణము గల సహస్రదళ పద్మం ఉంటుంది. అలాగే సుషుమ్న నాడి క్రింద భాగములోనున్న మూలాధార చక్రమందు ఎర్రని వర్ణములోనున్న సహస్రదళ పద్మము ఉంటుంది. ఆ పద్మానికి కులము అని పేరు. ఆ పద్మం మధ్యనున్న కర్ణిక యందు కులదేవి నివాసం ఉంటుంది. ఆ పద్మము యొక్క దళములందు కులశక్తులు నివాసముంటారు. సహస్రదళ పద్మం మధ్యనున్న శక్తిని కులదేవి అని అంటారు. ఈ కులదేవి కులశక్తులను నియంత్రించి సాధకుడిని ఆధ్యాత్మిక పురోగతి వైపు నడిపిస్తుంది. అందుకే కులదేవత ఆరాధన చెయ్యమని మన పెద్దలు చెప్తారు. కులం శక్తిరితి ప్రోక్తం కులం హి శివముచ్యతే కులాకులత్వ సంబంధః కౌలమిత్యభిధీయతే అని తంత్రసారం చెప్తోంది. కులము అంటే శక్తి, షట్చక్రాలు. అకులము అంటే శివుడు, అంటే సహస్రార చక్రం. కులాకుల సంబంధమే కౌలము, శివశక్తుల సంబంధమే కౌలము అని చెప్పబడుతోంది. అంటే కులము ద్వారా అకులాన్ని చేరే ప్రయత్నం చెయ్యాలి. ఈ తత్వాన్ని తనలో ఇమర్చుకున్నారు కనుకనే అమ్మవారిని కౌళిని అని అంటారు. అంటే అమ్మవారు కులము నుండి కుండలినిగా బయలుదేరి అకులాన్ని చేరుతుంది కనుక ఆవిడ కౌళిని అని పిలువబడుతోంది. చతుర్విధ పురుషార్థాలలో అర్ధ కామాలకు ప్రాతినిధ్యమిచ్చి శ్రీచక్రానికి బాహ్య పూజ చేసే వారిని కౌలులు అని అంటారు. వారిది కౌళ మార్గము. కౌళాగమాలు అనే 64 తంత్రాలను వీరు ప్రామాణికముగా భావిస్తారు.
పృథ్వీతత్వము మూలాధార చక్రమందు ఉండుటచే దానిని కులమందురు. మూలాధార చక్రాన్ని పూజిస్తారు. కౌలులలో 2 రకాలు ఉన్నాయి, పూర్వ కౌలులు, ఉత్తర కౌలులు. మూలాధార చక్రమందే ఉండే కుండలిని శక్తిని కౌళిని అని వీరు వ్యవహరిస్తారు. మూలాధార చక్రమందుండే శివశక్తులైన భైరవి, భైరవులను వీరు పూజిస్తారు. శ్రీ లలితా సహస్రనామంలోని 95వ నామమైన కులయోగిని అంటే అర్థమేమిటో చూద్దాం. కుల అనే శబ్దం యొక్క అర్థాలతో సంబంధం కలది అమ్మవారు అని అర్థం. కుండలిని రూపంలో ఉన్న యోగ దేవత అని కూడా అర్థం కలదు. యోగము అంటే కలయిక లేక ఏకత్వము. అమ్మవారు కుండలిని రూపంలో సహస్రార చక్రంలోని శివుణ్ణి చేరడాన్ని కులయోగము అని అంటారు. అటువంటి యోగమునకు సాధనా రూపం కూడా అయినట్టి తల్లి కనుకనే అమ్మవారు కులయోగిని అయినారు. శ్రీచక్రం కులమైతే దాని ఆవరణల యందు యోగిని దేవతలుండుటచే అమ్మవారు కులయోగిని అయినారు. శ్రీ లలితా త్రిపుర సుందరి యొక్క ఈ నామం ఆమెను బాహ్య కౌల కర్మలలో మరియు అంతర్ముఖ ఆరాధన యందు కూడా జ్ఞానాన్ని ప్రసాదించే పరమ యోగినిగా సూచిస్తుంది. వచ్చే భాగంలో మరిన్ని వివరాలను చూద్దాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.